విజయ్ కుమార్ గారు మీరు చక్రం తిప్పారు అని అంటున్నారు, మరి పిఠాపురం నుంచి శేష్ కుమార్ వెళ్ళిపోయిందంట. పిఠాపురం నుంచి శేష్ కుమారి 2019లో జనసేన కంటెస్టింగ్ క్యాండిడేట్, ఆమె వెళ్ళిపోయిందంట. నేను మాట్లాడతా రజనీకాంత్ గారు, ఆవిడ శేష్ కుమారి గారు నేను తెలుగుదేశంలో పనిచేసాం, జనసేనలో పనిచేసాం, ఇద్దరం కలిసి పోటీ చేసాం. ఆవిడ నాకేం చెప్పిందంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఆయన్ని గెలిపిస్తానని అనేక సందర్భాల్లో నాకు చెప్పింది. మరి ఈ రోజు ఆవిడ వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఏంటి ఆలోచించుకోవాలి. ఆవిడ చెప్పిన మాట ఆవిడ తప్పి ఇప్పుడు వచ్చింది పవన్ కళ్యాణ్ గారే కదా, వేరే వ్యక్తి ఏం కాదు కదా. ఎందుకు వెళ్ళిపోయింది మాకందరికీ చెప్పిందే, ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పింది. పిఠాపురంలో నేను అనేక సార్లు ఆవిడతో మాట్లాడాను, అనేక మంది మాట్లాడారు, నాయకులందరూ మాట్లాడారు. శేష్ కుమారి గారు నేను పోటీ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నేను ఇంటింటికి తిరిగి నేను వెళ్ళిపోవడానికి ఏంటి కారణం అని మీరు ఆవిడ అడగండి. ఆవిడ చెప్పిన మాట ఆవిడే బ్రేక్ చేసి వెళ్తే నా ఒక్కడి కోసం, నా ఒక్కడి దగ్గర కాదు, పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులు అందరికీ చెప్పింది ఆవిడ. కాకినాడ మొత్తం ఆ పార్లమెంట్ అందరికీ చెప్పింది ఆవిడ. మొత్తం కోట సత్యనారాయణ గారు ఏం చెప్పి తీసుకెళ్లారు? చెప్పింది ఆవిడ. కోట సత్యనారాయణ గారు ఏం చెప్పి తీసుకెళ్లారు? శేష్ కుమార్ని ఎవరు చెప్పారు అది వెళ్తారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేక ఇతను స్టాండర్డ్ లేని వ్యక్తి నిమిషానికి రకం మాట్లాడతాడనే ఉద్దేశంతో ఈ పార్టీలో ఉంటే మనకి ఇంకా ఎవరికి మనిషికి విలువలో లేవు, మనిషికి విలువలో ఉండవు అనే ఉద్దేశంతో ఆవిడ ఈ జనసేన పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు లేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతానని సీట్ ఇస్తామని ఆఫర్ చేయలేదే. ఇప్పుడు మా పార్టీలో రావడానికి మేమేమి సీట్ ఇస్తామని ఆఫర్ చేయలేదే. ఆవిడ ఎందుకు వచ్చింది అన్నదానికి సమాధానం ఏంటో వాళ్ళు ఎత్తుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది అన్నది విజయ్ కుమార్ గారు ఎత్తుకోమనండి. ఆవిడ ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతేగాని కొట్టి సత్యనారాయణ గారు మీరు ఫెయిల్యూర్ గవర్నమెంట్ అది నువ్వు చెప్తే కాదు, జనం రేపొద్దున మే 13వ తారీఖు అది మే 13వ తారీఖున జనం నేను డిసైడ్ చేస్తాను. అంతేగాని మనం నోటికి వచ్చిన